విశాఖ ఇందిరాగాంధీ జూ పార్కులో వరుసగా పెద్ద పులులు మరణిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి క్యూరేటర్ నందిని సలారియా ఉన్నారు. మాట్లాడదాం. మేడం, అసలు పులుల మరణానికి కారణం ఏంటి, ఏమైనా అన్వేషించారు? ఓల్డ్ ఏజ్ అండి. ఆల్రెడీ మనం ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. ఓల్డ్ ఏజ్ వల్ల ఈ యానిమల్స్ చనిపోయి జనరల్గా లైఫ్ స్పాన్ అంటే టైగర్కి వైల్డ్ లైఫ్లో అయితే 12 to 15 years ఉంటుంది. క్యాప్టివిటీలో వచ్చేసి 15 to 18 or 19 years మ్యాక్సిమం. ఇక్కడ వచ్చేసి 22-23 yearsలో చనిపోయింది. సో చాలా ఏజ్ దాటింది. సో ఇంకా దాంట్లో లోపల అన్ని ఆర్గన్సే ఫెయిల్ అయ్యాక అప్పుడు చనిపోయింది. సో ఇక్కడ ఏంటంటే మంచి కేర్ ఇస్తారు, మంచి ఫుడ్ ఇస్తారు కాబట్టి అంత లైఫ్ స్పాన్కి వచ్చేసింది. ఇంతకాలం పాటు ఇక్కడికి వచ్చినటువంటి సందర్శకులకు చాలా కనువిందు చేసినటువంటి పులులు ఒక్కసారిగా చనిపోయేసరికి అందరూ కలవరపాటుకు గురవుతారు. లేదు అండి, అలా ఏం లేదు. బికాజ్ ఈ యానిమల్స్ ఏదైతే చనిపోయో అది డిస్ప్లేలో లేదు, ఆ విజిటర్కి కనిపించేది కాదు. ఒక సంవత్సరం నుంచి అది మనం ఓన్లీ ఎర్లీ మార్నింగ్ టైంలో డే క్రాలర్ రిలీజ్ చేసేవారు. విజిటర్ వచ్చిన టైంకి మనం లోపలిగా పెట్టే వీటికి సెపరేట్ ఏరియాలో ఉండేవి. ఎందుకంటే యానిమల్కి విజిటర్ వల్ల స్ట్రెస్ అవుతుందని మనం ఓల్డ్ యానిమల్స్కి కానీ డిజీజ్డ్ యానిమల్స్కి ఎప్పుడు విజిటర్కి పెట్టాం. సో విజిటర్ పరంగా చూస్తే ఏమీ దానికి తేడా లేదు. బికాస్ ఆల్రెడీ మనకి మిగతా టైగర్స్ ఉన్నాయి, వైట్ టైగర్స్ ఉన్నాయి, అన్ని యానిమల్స్ ఉన్నాయి. సో విజిటర్ పరంగా చూస్తే ఏమీ తేడా లేదు. 1 year నుంచి కూడా వీటికి ఆరోగ్యం సరిగ్గా లేదమ్మా. బికాస్ ఓల్డ్ ఏజ్ కదా అండి. నేను ఏమంటున్నాను, 18 years జనరల్ లైఫ్ స్పాన్. జస్ట్ ఇమాజిన్ మనకి హ్యూమన్స్లో ఎలా ఉంటుంది, ఓల్డ్ ఏజ్ వచ్చేసి ఎలా ఉంటుంది. మనం మంచి ఫుడ్, కేర్, మెడికల్ ఫెసిలిటీస్ ఇస్తూ ఉంటే కొద్దిగా కొంతవరకు వెళ్తుంది లైఫ్, బట్ ఇంకా దాటదు కదా. వీటిని రీప్లేస్ చేసేందుకు ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారా? అలాగే మీరు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఎవరైతే దత్తత తీసుకునే వారిని ఆహ్వానించడం జరిగింది, పెద్ద ఎత్తున ప్రచారం కూడా నిర్వహించారు. ఎవరైనా ముందుకు రాబోతున్నారు? ఆల్రెడీ మనకి చాలా వరకు యానిమల్ అడాప్షన్ అయితే జరుగుతూ ఉంటుందండి. ఇండివిజువల్స్ పరంగా వస్తే ఇంకా బాగుంటుందని మేము కోరుకుంటున్నాము అందరికీ. సో ఇంకా ఏంటంటే వీళ్ళకి రిప్లేస్మెంట్ ఆల్రెడీ మనకి టైగర్స్ అయితే మనకి ఉన్నాయి. 3 టైగర్స్, రాయల్ బెంగాల్ టైగర్స్ మనకి 3 ఉన్నాయి. ఇంకా 5 టైగర్స్ మనకి వైట్ టైగర్స్ ఉన్నాయి. సో అలా చూస్తే రిప్లేస్మెంట్ పెద్దగా ఏం అవసరం లేదు. బట్ యాజ్ అ సర్ప్లస్ యానిమల్ ఉంచాలని మనం బ్రీడింగ్ కూడా చేపిస్తున్నాం. ప్లస్ ఏంటంటే ఫ్యూచర్లో ఇండియన్ జూస్, వేరే జూస్తో కూడా తీసుకువస్తాం కొత్త యానిమల్స్ అనేది ప్లాన్ ఉంది. మన జూలో ఏదైనా యానిమల్కి ఆరోగ్యం బాగోకపోతే వెంటనే వైద్య సేవలు అందించడానికి అన్ని సౌకర్యాలు, వైద్యులు అందుబాటులో ఉన్నాయి. డైలీ బేసిస్. ఈవెన్ యానిమల్ నిన్న ఫుడ్ తినలేదంటే మార్నింగ్కి తెలిసిపోతుంది. అదే ఇమీడియట్గా డాక్టర్కి ఇన్ఫార్మ్ చేసి నాకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి మనం నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటాము. ఒకవేళ ఏదైనా ఫీవర్ అనిపించిందా లైట్గా ఏదైనా, దానికి దీని ప్రకారంగా ఫుడ్ కానీ, మెడిసిన్స్ కానీ, వాటర్లో కానీ, ఫుడ్లో కానీ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఇంజెక్షన్స్ కూడా ప్రతి యానిమల్కి అంటే దాని ప్రకారంగా జరుగుతుంది. ప్లస్ ఏంటంటే దాంతోపాటు వ్యాక్సినేషన్స్ అవి కూడా రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ జరుగుతుంటాయి. సీజన్కి సీజన్ వ్యాక్సినేషన్, డీవర్మింగ్ అన్నీ జరుగుతుంటాయి. ఇన్ఫ్యాక్ట్ మన హ్యూమన్స్కి అంత మనం జనరల్ లైఫ్లో అంత కేర్ తీసుకోము, అంత కేర్ ఈ యానిమల్స్కి తీసుకోవడం జరుగుతుంది. జిరాఫీ, జీబ్రా కూడా చనిపోవడం జరిగింది. వాటి ప్లేస్లో రీప్లేస్ చేయబోతున్నారు. అఫ్ కోర్స్ వాటి ప్లేస్లో కూడా మనం ఆల్రెడీ మాట్లాడుతున్నాము వేరే జూస్తో కూడా, ఇండియాలో కూడా బయట కూడా. ఎక్కడైతే మనకి సోర్స్ కన్ఫర్మ్ అయిపోతుందో దాన్ని బట్టి మనం ఫాలో అవుతాం. సో బట్ ప్లాన్స్ అయితే అంటే ప్లానింగ్ స్టేజ్లో ఉంది. ఆల్రెడీ మనం మాట్లాడడం జరుగుతుంది, డిస్కషన్స్లో ఉన్నాయి. ఇప్పటి వరకు ఉన్నటువంటి జంతువులు ఏమైనా వయోభార సమస్యతో ఏమైనా బాధపడుతున్నవి ఏమైనా ఉన్నాయి? ఏజ్ ఎక్కువ అయిపోయి ఏజ్ ఎక్కువ ఉన్నాయండి. మనకి యాక్చువల్లీ లిస్ట్ ఆఫ్ ఒక ఓల్డ్ యానిమల్స్ మనం ఎప్పుడూ మెయింటైన్ చేస్తాం. ఒక 10 to 11 యానిమల్స్ మనకి ఓల్డ్ యానిమల్స్ ఉన్నాయి. వీటికి ఎప్పుడు రెగ్యులర్గా ఎక్కువ కేర్ తీసుకోవడం కానీ రివ్యూ ఆఫ్ హెల్త్ స్టేటస్ తీసుకోవడం అది ఎప్పుడు జరుగుతుంది. ఈవెన్ లాస్ట్ ఎప్పుడు 21st మనకి యానిమల్ హెల్త్ రివ్యూ మీటింగ్ కూడా జరిగింది. దాంట్లో కూడా మనకి హైదరాబాద్ నుంచి, ఇక్కడ విశాఖపట్నంలో సీనియర్ వెటనరీయన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎక్స్పర్ట్ కూడా వచ్చి అంత రివ్యూ చేశారు. మన జూలో ఉన్నటువంటి జంతువులు అరుదైన జీబ్రా కానీ, జిరాఫీ కానీ, లేకపోతే వైట్ టైగర్స్ కానీ వీటిని ఎక్కడి నుంచి తీసుకొస్తుంటారు? ఏ ప్రాంతం అంటే ఈ జిరాఫ్ అయితే మలేషియా నుంచి తీసుకోవడం జరిగింది. బట్ ఇప్పుడు డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి. మేబీ ఇండియన్ జూస్లో ఎక్కడైనా దొరికితే బాగుంటుందని చూస్తుంటున్నాము. అలాగే జీబ్రా కూడా అలీపూర్ జూ నుంచి ఇంతకుముందు తీసుకురావడం జరిగింది. మళ్ళీ వీళ్ళతోనే మాట్లాడుతున్నాము. ఎక్సెస్ ఉంటే వాళ్ళు మనకి ఇస్తానన్నారు, చూద్దాము. అండ్ వైట్ టైగర్స్ మాత్రమే మన దగ్గర చాలా ఎక్కువ ఉండేది. ఇప్పుడు కూడా ఉన్నాయి, 5 ఉన్నాయి. సో ఏం ప్రాబ్లం లేదు. అండ్ టైగర్స్ లాస్ట్ టైం మనకి అక్కడ బిలాస్పూర్ నుంచి ఒకటి తీసుకురావడం జరిగింది. అండ్ వేరే ఇండియన్ జూస్ అంటే ఎక్కడైనా అది మ్యాంగ్లూర్ నుంచి మేల్స్ తీసుకురావడం జరిగింది 2-3 years బ్యాక్. సో అలా. ఇప్పుడు చనిపోయినటువంటి టైగర్స్ని ఎవరైనా ఇంతకుముందు అడాప్ట్ చేసుకున్నారా మరి? వీటికి అయితే ఎవరు చేయలేదు. ఇంకా వేరే యానిమల్స్కి చేసుకునే ఉన్నారు, వీటికి అయితే చేయలేదు.
ఇది మొత్తం మీద అయితే ఖచ్చితంగా ఇప్పుడు చనిపోయినటువంటి టైగర్స్ స్థానంలో ఇతర ప్రాంతాల నుంచి పెద్ద పులులను తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతున్నాం. అలాగే మిగతా జంతువులను కూడా జిరాఫీ కావచ్చు, జీబ్రా కావచ్చు తీసుకొచ్చి పెట్టబోతున్నాం. అలాగే ఒక ఏడాది కాలం పాటు నుంచి కూడా అవి సందర్శకులకు కనిపించకుండా లోపలే ఉంటున్నాయి. ఎందుకంటే ఆ వయోభారం కారణంగా వాటికి ట్రీట్మెంట్ అందిస్తున్నాం. ఉదయం పూట మాత్రమే ఒక గంట ఆ గ్యాలరీలోకి వదిలి ఆ తర్వాత మళ్ళీ వాటిని లాక్ చేసి లోపల ఉంచే పరిస్థితి అయితే ఉంటుంది. ఖచ్చితంగా బెంగాల్ టైగర్స్ అయితే మాత్రం వయోభారం కారణంగానే మృతి చెందే అని చెప్పి క్యూరేటర్ సలారియా చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అజయ్తో కలిసి అనిల్ ఆర్టీవీ, విశాఖ జూ పార్క్ నుంచి.